మాజీ మంత్రి హరీష్ రావు మీద అవినీతి ఆరోపణలు చేసిన నేపథ్యంలో కల్వకుంట్ల కవితను బీఆర్ఎస్ నుంచి అధిష్టానం సస్పెండ్ చేసిన నేపథ్యంలో ఈరోజు కవిత గారు ఒక ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. ఆ ప్రెస్ మీట్లో ఏ అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది అనే దాని మీద తీవ్ర ఉత్కంఠ అయితే నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. బీఆర్ఎస్ అధిష్టానం కవితని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తరువాత మొదటిసారి కవిత ప్రెస్ మీట్ పెట్టబోతూ ఉన్నారు ఈరోజు. ఆ ప్రెస్ మీట్లో ఏ అంశాలను కవిత లేవనెత్తేటువంటి అవకాశం ఉంది, 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ చేసినటువంటి అవినీతిని బయటపెట్టేటువంటి అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు సార్? కృష్ణ గారు, మొత్తానికి రోడ్డున పడ్డ కేసీఆర్ కుటుంబ కథా చిత్రం. ఎందుకంటే ఇది చాలా విచిత్రంగా ఉంటాయి. వీళ్ళని కవిత గారు కేసీఆర్ గారి కూతురుగా, బీఆర్ఎస్ పార్టీలో ఒక నాయకురాలుగా, జాగృతి పార్టీగా మహిళా విభాగానికి నాయకురాలుగా ఆవిడ అందరికీ తెలుసు. ఆవిడది లిక్కర్ స్కామ్ ఎప్పుడైతే బయటకు వచ్చి ఆవిడ తిహార్ జైల్లో ఉందో మరింతగా ప్రచారం అయింది ఆమె. అప్పట్లో బీఆర్ఎస్ పార్టీ వారి నాయకులు కూడా చాలామంది ఇబ్బంది పడ్డారు. ఆవిడకి సపోర్ట్గా మాట్లాడాలా, వ్యతిరేకంగా మాట్లాడాలా అన్నది చాలా ఇబ్బందులు పడ్డారు. గతంలో ఆ మధ్యకాలంలో ఆమె అమెరికా వెళ్ళి వచ్చినప్పుడు, అమెరికాలో ఉండగానే అనుకుంటా ఒక లెటర్ రాసింది. ఆ లెటర్ ఎలా వచ్చిందో బయటకు వచ్చింది. దానికి ఏమని చెప్పింది? నా తండ్రి చుట్టూ పక్కన దెయ్యాలు ఉన్నాయి, నా తండ్రి దేవుడు, నా తండ్రి చుట్టూ దెయ్యాలు ఉన్నాయి, ఆ దెయ్యాలే నా లెటర్ రిలీజ్ చేసి అంది ఆమె. సీన్ కట్ చేస్తే ఇప్పుడు మళ్ళీ అమెరికా వెళ్ళి వచ్చింది. అమెరికా వెళ్ళి వచ్చినప్పుడల్లా ఆవిడకి ఏముంటుందో తెలియదు, కానీ అమెరికా వెళ్ళి వచ్చిన వెంటనే ఆమె ఇప్పుడైతే ఈ మధ్యకాలంలో కాళేశ్వరం గురించి పీసీ ఘోష్ నివేదిక ఇవ్వడం, దాని మీద అసెంబ్లీలో చర్చ జరగడం, దాంతో తెలంగాణ ప్రభుత్వం ఆ కమిషన్ నివేదికలతో పాటు సిబిఐ ఎంక్వైరీకి ఇస్తానని చెప్పడం, దాంతో నా తండ్రి ఈ వయసులో సిబిఐ ఎంక్వైరీకి వెళ్ళాలా, మా తండ్రిని ఎలా తప్పుదోవ పట్టించింది, అసలైనటువంటి నిందితులు వేరే వాళ్ళు ఉన్నారు అనేసి అన్ని మాటలు మాట్లాడుతూ హరీష్ రావు గారి పేరును, సంతోష్ రావు గారి పేరును ప్రస్తావన తీసుకొచ్చింది ఆమె. దాంతో డైలమాలో పడ్డారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు నాయకులు. ఏం చేయాలి, సస్పెండ్ చేయాలో ఉంచాలని తెలియనట్టుగా ఒక సస్పెన్షన్లో పడ్డారు. అయితే మొత్తానికి ఒత్తిళ్ళు వచ్చినాయి. అదే రోజున బీఆర్ఎస్ పార్టీ వారు ట్విట్టర్లో అంటే ఎక్స్లో ఒక ట్వీట్ చేయడం, 6 అడుగుల బుల్లెట్ అని చెప్పి హరీష్ రావు గారు ఫోటో పెట్టి చేయడం, దాన్ని కేటీఆర్ గారు రీట్వీట్ చేయడం, దాంతో ఒక క్లారిటీ వచ్చింది. మొత్తానికి ఆవిడ పార్టీ నుంచి సాగనంపడానికి అన్ని క్లియర్ అయినాయి అన్నట్టుగా అనుకున్నట్టుగానే ఆవిడ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ మధ్యకాలంలో ఆవిడ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కావచ్చు, జగదీశ్వర్ రెడ్డినేమో లిలిపుట్ లీడర్ అని రకరకాలుగా మాట్లాడడం, పార్టీని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలకు వ్యతిరేకంగా మాట్లాడడంతో చాలా ఇబ్బందుల్లోనే ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. అసలే టైటిల్ అవుతుంది పొజిషన్ అక్కడ. అయితే ఈ పరిస్థితుల్లో ఈమె పార్టీ నుంచి బయటకు వచ్చింది. సరే, ఇప్పుడు ఏమంటుంది, నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం అన్యాయం, ఆమె చుట్టుపక్కల నాయకులు అందరూ అదే కదా మాట్లాడుతున్నారు, అన్యాయం, నేను మొత్తం అన్ని బయట పెడతాను అంటుంది. అంటే నీకు అన్యాయం జరిగింది కాబట్టి తెలంగాణ సమాజంలో వాళ్ళు చేసినటువంటి వాళ్ళ బావవుతారు కదా హరీష్ రావు గారు, వాళ్ళ హయాంలో జరిగినటువంటి అక్రమాలన్నీ బయట పెడతాం, నీకు అన్ని అనుకూలంగా జరిగితే మాత్రం బయటకు రావు. ఇవన్నీ కూడా కుటుంబ ఇది అంటారు చూసాను. ఎందుకంటున్నారంటే ఇవన్నీ కూడా ఆర్థిక సంబంధాలు. కృష్ణ గారు, మీరు ఇదే అనుకుంటారు, అక్కడ షర్మిల కావచ్చు, లేకపోతే ఇక్కడ కవిత కావచ్చు, వీళ్ళకి అన్నీ కూడా అన్ని సరిగ్గా సక్రమంగా జరిగితే, ఆర్థిక లావాదేవీలు అన్నీ సరిగ్గా జరిగితే ప్రజల గురించి మాట్లాడరు. వాళ్ళకి ఇబ్బంది కలిగింది కాబట్టి ఈరోజు ప్రజల గురించి మాట్లాడుతున్నట్టు, పోరాడుతున్నట్టు వస్తుంది. సరే, మరి రకరకాల వార్తలు వస్తున్నాయి, ఆవిడేదో పార్టీ పెట్టబోతుందని. ఆ పార్టీ పేర్లు కూడా టీఆర్ఎస్ ఉండేలాగా, తెలంగాణ అనే పదం ఉండేలాగా, ఆ పదం తీసేసిన వల్లనే బీఆర్ఎస్ ఇబ్బంది పడింది కాబట్టి ఆ పదం ఉండేలాగా పార్టీ పేరు అనౌన్స్ చేస్తుంది. అంటే పార్టీ పెట్టొచ్చు, తప్పలేదు, పెట్టొచ్చు. అంటే ఒక పేరు కూడా బయటకు వచ్చింది సార్, తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి, అంటే టీబీఆర్ఎస్. ఈవిడ బహుజన రాలా? ఓకే, ఈవిడ బహుజన రాలా? బహుజనుల గురించి ఏమైనా పోరాటం చేసిందా? ఈవిడ స్వయం బహుజనులు కాదు. ఈవిడ ఏమైనా పోరాటం చేసిందా బహుజనుల గురించి? పెట్టుకోండి, నేను పేరు పెట్టుకోవడానికి అర్హత ఉండాలి కదా. సరే, రకరకాలుగా ఉన్నాయి. నేను కూడా నిన్న వెబ్సైట్లో చెక్ చేశాను. ఆల్రెడీ టీఆర్ఎస్ పేరుతోటే తెలంగాణ రాష్ట్ర సమితి అని చెప్పి బ్రాకెట్లోనేమో సెక్యులర్ అని కొంతమంది, డెమోక్రటిక్ అని కొంతమంది పెట్టి రిజిస్ట్రేషన్లు ఉన్నాయి ఆల్రెడీ, అక్కడ పెండింగ్లో ఉన్నాయి. సరే, ఈవిడ ఆల్రెడీ కొంతమంది చెప్పడం ఏంటంటే ఒక పార్టీ రిజిస్ట్రేషన్ ఆల్రెడీ చేయించింది వేరే వాళ్ళ పేరుతోటి అని చెప్పి కూడా అంటున్నారు. ఏదైనా జరగచ్చు, పార్టీ పెట్టుకోవడం తప్పు కాదు. కానీ కాళేశ్వరం అన్నది తెలంగాణకు ఒక ఐరావతం కింద మారుతుంది, అక్కడ అన్యాయం జరిగింది, ఖచ్చితంగా తెలంగాణ సమాజం దాన్ని కొన్ని తరాలు దాన్ని మోయాలి అనేటి అనేక మంది మేధావులు అందరూ చెప్తే
దాన్ని కేసీఆర్ గారు అసెంబ్లీలోనే ఈ మేధావులకు ఏం తెలుసు అని చెప్పి కొట్టిపడేసాడు అప్పట్లో. ఈ రోజున జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారికి కూడా నేను ప్రశ్న వేస్తున్నాను. మీరు ఎంత పెద్ద పిసి ఘోష్ గారు కమిషన్ వేశారు, కమిషన్ నివేదిక ఇచ్చింది, నివేదిక బట్టి చర్యలు తీసుకోకుండా దాన్ని సిబిఐకి చెప్పడం ఏంటి అంటే, సిబిఐకి చెప్తే మళ్ళీ కొన్నాళ్ళు అలా నడుస్తూ ఉంటుంది. ఒకటి అంటే కేసీఆర్ గారికి మీరు సహాయం చేస్తున్నారా, కేసీఆర్ గారు ఇబ్బంది పడకుండా రేవంత్ రెడ్డి గారు పరోక్షంగా సహాయం చేస్తున్నారా అని తెలంగాణ సమాజం అడుగుతుంది. అటువంటి కమిషన్ వేయడం ఎందుకు, డైరెక్ట్ సిబిఐకి ఇవ్వచ్చు కదా. ఓ పక్కనే మీరే అంటారు కదా, కేంద్ర ప్రభుత్వ సంస్థలైనటువంటి సిబిఐ, ఈడీ మీద మాకు నమ్మకం లేదు, అవన్నీ కూడా ఎన్డీఏ గవర్నమెంట్ చేతిలో గుప్పిట్లా ఉన్నాయని చెప్పి మాట్లాడుతున్నారు కదా. అటు మాట్లాడిన వ్యక్తులు మరీ సిబిఐకి ఎందుకు ఇవ్వడము అంటే ఆ బాల్ తీసుకొచ్చి ఎన్డీఏ కోర్టులో పడేయడము. ఈ డ్రామాలా అంటే అటు ఇటు కూడా డ్రామాలు ఆడుతున్నారు. సరే, కాళేశ్వరానికి నేను తెలంగాణకి జాతిపితనే, కాళేశ్వరానికి ఒక భగీరథుడిలాగా నేను అతి తక్కువ కాలంలో పూర్తి చేశానని చెప్పుకుంటున్న కేసీఆర్ గారు మరి అంత చర్చ జరుగుతుంటే అసెంబ్లీలోకి ఎందుకు వెళ్ళలేదు, కనీసం చర్చలో ఎందుకు పాల్గొలేదు, ఫామ్ హౌస్లో ఎందుకు కూర్చున్నారు? ఇవన్నీ కూడా అంటే ఇవన్నీ మన ప్రశ్నలు కాదండి, తెలంగాణ సమాజం అడుగుతుంది. మిమ్మల్ని నమ్మి ప్రజాప్రతినిధిగా ఎన్నుకుంటే మీరు వాటాలు తేల్చుకుంటానికి ఇబ్బంది పడి ఈరోజు బయటకు వచ్చి పార్టీలు పెడతామని, లేకపోతే అన్నీ బయట పెడతామని ఇవా. గతంలో మీ తండ్రి గారు ఎటువంటి వాళ్ళు మీకు తెలియదా కవిత గారు? మీ బావ ఎటువంటి వ్యక్తి తెలీదా మీకు? 10 సంవత్సరాలు బట్టి అధికారంలో ఉన్నారు కదా, ఇప్పుడంటే లేరు కానీ 10 సంవత్సరాలు బట్టి ఏం జరిగినాయి అన్నీ బయట పెడతారా? బయట పెట్టి మీ చిత్తశుద్ధి నిరూపించుకోండి. మీ కూడా బయట పెట్టాలి. ఇప్పుడు ఇవి కూడా ఉంటది కదా, ఇప్పుడు అవన్నీ జరిగినట్లు ఇవి కూడా భాగస్వామ్యాలు అవుతుంది. ఎందుకంటే 10 సంవత్సరాలు బట్టి అద్భుతమైన పార్టీ మా టీఆర్ఎస్, మా నాయకుడేమో జాతిపిత బీఆర్ఎస్, నిజాం లాంటి ప్రభు అని చెప్పుకుంటుంది కదా. మరి గత 10 సంవత్సరాలు జరిగిన అక్రమాలు, హరీష్ రావు గారు చేసిన అక్రమాలను చేసినాయి అంటే మీ తండ్రి గారు చేసినట్టే, దాంట్లో భాగంగా మీరు చేసినట్టే, అంతే కదా. ఇప్పుడు తండ్రి గారు కేసీఆర్ గారికి తెలియకుండా హరీష్ రావు గారు ఏం చేయలేడు కదా. సార్, ఇప్పుడు కవిత గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత తొలిసారి ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. ఏంటి, ఏ అంశాల మీద ప్రధానంగా చర్చించేటువంటి అవకాశం అంటే ఖచ్చితంగా ఆవిడ హరీష్ రావు గారిని టార్గెట్ చేసి మాట్లాడుతుంది. ఓకే, హరీష్ రావు గారు చేసినటువంటి అవినీతి గురించి మాట్లాడుతుంది, ఈటెల రాజేంద్ర గురించి మాట్లాడొచ్చు. ఆవిడ మెయిన్ టార్గెట్ సంతోష్ రావు వల్లనే ఆవిడకి ఇబ్బంది, అది అందరికీ తెలిసిన విషయమే. దానివల్ల దేనివల్ల సంతోష్ రావు గారి వల్ల ఇబ్బంది పడిందో మనకు తెలియంది. ఎందుకంటే కేసీఆర్ గారికి అత్యంత ఇష్టరాలు ఆయన బిడ్డ కవిత గారు. మరి ఆ బిడ్డనే ఇబ్బంది పెట్టేలా సంతోష్ రావు ఏం చేసాడో మనకు తెలియదు. కానీ ఆవిడ టార్గెట్ సంతోష్ రావు, నెక్స్ట్ టార్గెట్ హరీష్ రావు, మూడో టార్గెట్ కేటీఆర్. ముగ్గురు మీద పడింది. ఎందుకంటే ఇప్పుడు ఆస్తుల్లో అసలైన ఆస్తులు ఉంటాయి, బినామీ ఆస్తులు ఉంటాయి. అన్నిట్లోనూ ఓటాలో తేడా వచ్చినప్పుడు ఇటువంటివన్నీ బయటకు వస్తూ ఉంటాయి. ఇప్పుడు సామెత ఉంటుంది మనకి తెలుగులో, సామెత చూసారా, కిరాణా కొట్టుడు కొట్టుకుంటానంటే చింతపండు రేటు అసలు రేటు బయటపడిందంట. అలాగే ఏళ్ళ కొట్టుకుంటుంటే జరిగిన అవినీతి అంతా బయటకు వస్తుంది. మంచిదే, తెలంగాణ సమాజానికి మంచిదే. మీరు ఇలా ఎంటర్టైన్ చేయండి తెలంగాణ సమాజాన్ని. కానీ ఒకటి, తెలంగాణ సమాజానికి చెప్పవలసిన ప్రశ్నలకు సమాధానం కూడా చెప్పాలి. గత 10 సంవత్సరాలు సైలెంట్గా ఉండి ఈరోజు మీకు ఇబ్బంది కలిగినప్పుడు బయటకు వచ్చి అక్రమాలు జరిగినాయి, అవినీతి జరిగినాయి అంటే మరి మీరేం చేశారు ఇన్నాళ్ళు? మీకు అన్ని అనుకూలంగా జరిగితే మాత్రం ఇవన్నీ బయట పెట్టరా? మీకు ఇబ్బంది కలిగినప్పుడు మాత్రం తెలంగాణ సమాజం వైపు మాట్లాడినట్టు అక్రమాలు జరిగినట్ట అని వీటన్నిటికీ కూడా అందరూ సమాధానం చెప్పాలి. కానీ ఒకటి, ఇది కూడా మంచిదే అండి, తెలంగాణ సమాజం మనం ఎవరిని ఎన్నుకుంటున్నాం, ఎవరిని నమ్మాం, ఎవరిని నమ్మి అధికారాన్ని ఇచ్చాం, అటు ఇటు కూడా వీళ్ళందరినీ కూడా ఇటు రేవంత్ రెడ్డి గారు చేస్తున్న డ్రామా కావచ్చు, అటు కేసీఆర్ చేస్తున్న డ్రామా కావచ్చు, మధ్యలో కవిత గారు చేస్తున్న డ్రామా కావచ్చు, అన్ని ప్రజలకు అర్థమవుతున్నాయి. వాళ్ళకి కూడా నిజమైనటువంటి తెలంగాణ వాదులు ఎవరు, మనల్ని అడ్డం పెట్టుకుని ఇలా ఒక సెంటిమెంట్ పునాదుల మీద మనల్ని ఇన్నాళ్ళు నడిపించింది ఎవరు అర్థమవుతుంది కదా. ఖచ్చితంగా అది సమాజానికి కూడా మంచిదే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి.